యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 78వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము లో చివరి అయినటువంటి 27-28 శ్లోకాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 27వ శ్లోకం, నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నట్టు శుక్లకృష్ణ మార్గాలు ఏవైతే ఉన్నాయో కదా, ఒకటి జ్ఞానమయము, ఒకటి కామమయము. ఈ రెండు మార్గాలు అంటే కామమయమైనటువంటిది అంటే కోరికలతో కూడుకున్నటువంటి సకామమైనటువంటిది చెప్పబడ్డది, నిష్కామమైనటువంటి చెప్పబడ్డది. ఈ ఎరుగు ఈ రెండు ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అట్టి యోగి ఎవడునూ ఇక మోహమును పొందడు. అంటే మొదటికి సంబంధించినటువంటి వాడు పరమాత్ముడు మాత్రమే కావాలై, ఒకడు పరమాత్ముని సృష్టి విశేషాలే కావాలనేటువంటి వాడు రెండు. ఈ రెండు కూలంకషంగా తెలుసుకున్నప్పుడు ఇంకా పరమాత్ముడు మనకు లభిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచంతో ఏముందని మళ్ళీ జన్మించడము, మళ్ళీ మరణించడం, ఇవన్నీ లాభం లేదనేటువంటి పరిస్థితి లోపల, జ్ఞానావస్థ లోపల మనం వెళ్ళిపోతే ఈ ప్రాపంచిక భోగభాగ్యాల యొక్క మోహం అనేటువంటిది వానికి ఉండడానికి వీల్లేదు. కాబట్టి నీవు ఎల్లప్పుడూ యోగయుక్తుడో కమ్ము. అంటే నేను నీలో నేనై ఉన్నది నేనే, నాలో ఉన్నది నీవే. ఇంకేముంది? ఈ మహాజ్ఞానంకి వచ్చిన తర్వాత ఇంతకు మించింది మళ్ళీ ఏమున్నది? పరమాత్మ ప్రాప్తి. దీనికి మించినట్టు గొప్ప అనేటువంటిది ఇంకొకటి ఏం లేదు. కాబట్టి నా ప్రపంచంతో ఏం చేసుకుంటావు నాయన? ఆ ప్రపంచం ఎంత పొందినా అది తృప్తినివ్వనటువంటిది. మనము బాగా మండుతున్నటువంటి అగ్ని లోపల ఎన్ని కట్టెలు వేసినప్పటికైనా కానీ అగ్ని తీవ్రత పెరగడం తప్ప చల్లదనం అనేది రావడానికి సాధ్యం లేదు. అట్లాగే కోరికలు ఎంతగా అనుభవించినప్పటికైనా కానీ ఇంకా ఇంకా కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తూనే రావడము, వాటి కొరకు ప్రాకులాడము, 1000 జన్మలు కాదు 1,00,000 జన్మలైనా తనివి తీరనటువంటి పరిస్థితి అది. కాబట్టి అది వద్దు నీకు. ఏది పొందిన తర్వాత ఇంకా అంతకంటే గొప్పది పొందే అవసరమే లేదో అదే పరమాత్మ ప్రాప్తి, అదే పరిపూర్ణ జ్ఞానం యొక్క ఫలము. అందుకే నీవు అటువంటి వాడవే కమ్ము. నీవు నా వాడవు కా, నా దాని వాడవు కాకు అనేటువంటి విషయం. కమ్ము. ఇక 28వ శ్లోకం చాలా కీలకమైన శ్లోకం, చివరి శ్లోకం ఇది జీర్ణించుకోవాలి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. యోగి అయిన వాడు, ఇద్దరు యోగులే, ఇంట్లో ఏ యోగి? అయమాత్మ బ్రహ్మభావంలో ఉన్నటువంటి వాడు, సర్వం ఖలు విధం బ్రహ్మ అనే అనుభవం లోపలికి వచ్చినటువంటి వాడే. అదే స్పష్టమైనటువంటి యోగ మార్గం అన్నట్టు. ఇటువంటి పరమాత్మ పరిపూర్ణ తత్వాన్ని ఎరిగినటువంటి వాడు
ఎవరైతే ఉన్నారో చాలా కీలకమైన శ్లోకము. వేదములందును యజ్ఞములందును దానములందును తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడి ఉన్నదో దానినంతను అతిక్రమించుచున్నాడు, మరియు అనార్యగు సర్వోత్తమ స్థానమును పొందుచున్నాడు. చూడండి, దేవుడు కావాలంటే పూర్ణ జ్ఞానం కావాలి, అప్పుడే పూర్ణయోగి కాగలుగుతున్నాడు. వాని యొక్క గొప్పతనం ఏంటిది, వాని వైశిష్టం ఏంటి, ఆ యోగి యొక్క అతని యొక్క వైశిష్టం ఏమిటిది అనేటువంటి మాటకు వస్తే, వేదములందును యజ్ఞములందును దానములందును, వేదాల లోపల త్రైవిద్యామాం సోమపా పూతపాప అని ముంగడు వస్తుంది. వేదాల లోపల 75% మొత్తం సృష్టి విశేషాలను పొందడము, భోగోపభోగాలను అనుభవించడము, ఈ సృష్టి లోపల లోకాంతరాలకు పోవాలంటే ఏం చేయాలి, భూమి నుంచి లాభపడాలంటే ఏం చేయాలి, అగ్ని నుంచి లాభపడాలంటే ఏం చేయాలి, వాయువు నుంచి లాభపడాలంటే ఏం చేయాలి, అన్నీ లాభపడుతున్నాం. ఇప్పుడు చూడండి, భూమి లోపల ఉన్న బొగ్గును తీసుకొని కూడా విద్యుత్తును తయారు చేస్తున్నాం, గాలితో కూడా విద్యుత్తు తయారవుతున్నది, నీటితో కూడా విద్యుత్తు తయారవుతున్నది. ప్రకృతి లోపల ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలకి ఎర్రలు చాస్తూ వేదోక్త కర్మానుష్ఠానం, ఇప్పుడేమో యంత్రాలతో బయటకు వస్తున్నాయి, ఆ కాలం లోపల మంత్రాలతో బయటికి తెచ్చేటువంటి సిస్టమ్, యంత్రము మంత్రము తంత్రం ఇవన్నీ ఉన్నాయన్నట్టు. ఏది ఏమైనప్పటికైనా కానీ ప్రకృతి యందు విరాట్ విశ్వమందు దాగి ఉన్నటువంటి అనంత శక్తులు ఏవైతే ఉన్నాయి కదా, వాటిని బయటికి తీసుకురావడం ఎలా, వాటిని భోగించడం ఎలా. 75% వేద విజ్ఞానం అంతా, ఇంకొక మాట చెప్పాలంటే వేదం లోపల ఇంతే ఉన్నాడు. అంటే ఇంకా మీకు సులభంగా అర్థం కావాలంటే, వేదాంతము అంటే పుట్టుకకు పూర్వం ఉండేటువంటిది ఏమిటి, మరణించిన తర్వాత మిగిలేది ఏమిటిదో ఆ పరమార్థ తత్వాన్ని గురించి మాత్రం వివరించేటువంటిది 25% వేదాంతం. ఇక వేద విజ్ఞానం ఏమిటి అనే మాటకు వస్తే, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏ ప్రకృతి లోపల మనము ఉన్నామో ఆ ప్రకృతిని మతించి శక్తి మేరకు వాటి నుంచి భోగోపభోగాలు అనుభవించి లోకాంతరాలు తిరిగి ఏమో ఇటువంటి అంత వైభవాల వెనుక పోవడం ఏదైతున్నదో 75% ప్రపంచ విషయాల గురించే తెలుపుతూ ఉన్న వేదాలు అని అర్థం అన్నట్టు. అయితే ప్రపంచానికి అతీతమైనటువంటి వాడు, అతీంద్రియ జ్ఞానతత్పరుడైనటువంటి వాడు ఎవడైతున్నాడు కదా, ఈ కర్మకాండ అంటే ప్రకృతి రహస్యాలను వెలికి తీసి అనుభవించేటువంటి వాడు ఎవడైతున్నాడో, వేదం లోపల చెప్పబడినటువంటిది ఆ మార్గము, వేదాంతం లోపల చెప్పబడినటువంటిది పరమాత్మ ప్రాప్తి. అయితే కొంతమంది 75% వేదోక్తమైన కర్మానుష్ఠానం ద్వారానే సృష్టి విశేషాలు పొంది అనుభవించాలనేటువంటి వాడు ఉంటారు. యజ్ఞములందును, యజ్ఞాలు ఏం చేస్తున్నాయి, ఏ సంకల్పంతో నీవు యజ్ఞం చేస్తే ఆ సంకల్పం నీకు సిద్ధిస్తుంది. ఇట్లా ఏది పొందాలంటే ఏ యజ్ఞాన్ని చేయాలి, ఐహిక విషయాలు ఏవి పొందాలంటే యజ్ఞాన్ని చేయాలనేటువంటివి చాలా విషయాలు వేదాల లోపల ఉన్నాయి. అధర్వణ వేదం లోపల ఉన్నాయి, యజుర్వేదం లోపల ఉన్నాయి. ఏ విధి విధానాలతోని శ్రీరాముడు అంటే దశరథ మహారాజు సంతానంలో పుత్రకామేష్టి యాగం చేసిండు, ధర్మరాజు అన్నీ గెలుచుకున్న తర్వాత రాజసూయ యాగం చేసిండు. ఇటువంటి అన్నీ అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు ఉండేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయి కదా,
యజ్ఞాలు ఆచరించే విధానము, వాటి ద్వారా పొందే ఫలము, ఆ ఫలం యొక్క అశాశ్వతత్వము గురించి విస్తారంగా మనకు వేదాలు చెప్పబడ్డాయి. యజ్ఞాల లోపల యజ్ఞాలు కూడా అవే ఉన్నాయి అన్నట్టు. ప్రాపంచిక విషయాలకు సంబంధించినటువంటి చేయకూడదని కాదు, ప్రపంచం అవసరం ఉన్నది కాబట్టి చేసుకో, కానీ అంతటితోనే ఆగిపోకనే అర్థం అన్నట్టు. ఇంకా ముంగడికి వెళ్ళిపో, ఇంకా ముంగడికి వెళ్ళిపో. అక్కడ జ్ఞాన ప్రాప్తిని ఉంది. దానములందును దానం ఏం చేస్తుంది? పుణ్యం కల్పిస్తుంది. దానం ద్వారా పుణ్యం వస్తుంది, పుణ్యం ద్వారా స్వర్గం వస్తుంది. అట్లా తర్వాత తపస్సులందును దేని కొరకు నువ్వు తప్పిస్తూ ఉన్నావో దాన్ని నువ్వు పొందగలుగుతావు. తపస్సు సకామమైందైతే అది నీ కోరికలను పరిపూర్తి చేయడం లోపల ఉంటుంది అన్నట్టు. అంటే పరమాత్మకు ఇతరంగా ఉండి పరమాత్ముని ప్రసన్నత కొరకే వేదోక్తమైన కర్మానుష్ఠానము, యజ్ఞముల యొక్క విధి విధానము, దానము, తపస్సు ఇవన్నీ కూడా నేను పరమాత్మునికి దూరం ఉన్నాను, వీటి ద్వారా పరమాత్ముని యొక్క అనుగ్రహం ద్వారా సృష్టి విశేషాలను, సృష్టి వైభవాలను నేను పొంది తీరాలి, లోకాంతరాలను పొంది తీరాలనేటువంటి సకామ భావన ఏదైతున్నది కదా, అది నిష్కామ ముంగట పనికిరాదు. సకామముతోని సృష్టి లోపల భగవత్ సృష్టి లోపల ఉండేటువంటి దృశ్యాలు సాధ్యమైపోతాయి నీకు, భోగోపభోగాలు. కానీ జ్ఞానము నుండి సాక్షాత్ పరమాత్ముడే నీకు వేరేగా లేనట్టు అనుభవం లోపలికి వస్తుంది. అందుకే ఈ పుణ్యఫలము చెప్పబడి ఉన్నదో, పుణ్యం చేస్తావు, లోకాలను పొందుతావు, మళ్ళీ తిరిగి వస్తావు, ఇటువంటి పుణ్యఫలం ఏదైతే ఉన్నదో దానినంతా అతిక్రమించుచున్నాడు. ఇచ్చే దేవుడే, ఏదైతే నీవు కోరింది ఇస్తున్న దేవుడే నీ లోపల నేనై ఉన్నప్పుడు ఆ ఆత్మతత్వ జ్ఞానం నీకు కలిగినప్పుడు ఆటోమేటిక్ అన్నిటిని అతిక్రమించినట్ల నేను మొత్తం మీద. అట్లా చిన్న ఉదాహరణ ద్వారా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక్క యువరాజు ఉన్నాడు, పట్టాభిషేకం అయింది. ఒక సామంతరాజు కూతురిని పెళ్ళాడాడు. చక్రవర్తి కుమారుడు సామంతరాజు కూతురిని పెళ్ళాడాడు. తండ్రి సామంతరాజు ఉండవచ్చు, కానీ భర్త చక్రవర్తి అన్నప్పుడు చక్రవర్తికి భార్య అయినటువంటి ఆమె విశేషంగా చక్రవర్తి ద్వారా కోరి పొందేది ఏముంటుంది? ఇంకా అర్ధాంగి అయినప్పుడు సర్వాధికారాలు ఆయన మొత్తం ఏముంటుందో వైభవాలన్నీ ఈమెకు సొంతమైనట్టు లెక్క కదా. ఇంకా కోరికలు ఏముంటాయి? కోరకుండానే సర్వస్వము నీదైపోయిన తర్వాత నువ్వు కోరేది ఏముంటుంది ఇంకా? అట్లాగే పరమాత్ముడు మరెక్కడో లేడు, నా అస్తిత్వమే పరతత్వమైనప్పుడు ఇంకా నేనుగా నీకు కోరేది ఏముంటుంది? ఈ మహాజ్ఞానమే మొత్తం నీ అన్నిటికీ అతిక్రమించేటువంటి శక్తి గలదన్నట్టు. తపస్సు చేస్తున్నా ఏదో పొందడం కొరకు, నీకు వేరే ఉన్న భగవంతుడు ఆ భగవంతుడి నుంచి పొందడం కొరకు, వేదోక్త కర్మానుష్ఠానం అందుకొరకే, యజ్ఞాలు అందుకొరకే, దానాలు అందుకొరకే, అన్ని పుణ్యప్రదమైనటువంటి పుణ్యం క్షయింప తిరిగి మళ్ళీ యథాస్థానం లోపలికి రావాల్సి వస్తున్నది. తీర్థం భుక్త్వా స్వర్గలోకం విషయాలు క్షీణే పుణ్యం అర్థలోకం విషయంతి. అంటే ఈ పుణ్యం అంతా క్షీణించిపోయేటువంటిది ఉన్నది, తిరిగి మళ్ళీ యథాస్థానం అర్థలోకంకి తీసుకొచ్చేటున్నది. అయితే మహాజ్ఞాన మార్గం ఏదైతే ఉన్నదో, పరిపూర్ణ జ్ఞాన మార్గం, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ,
సర్వం ఖలు ఇదం బ్రహ్మ. ఈ అనుభవం ఏదైతే ఉన్నదో దీని ముంగట ఇవి ఏవి కావు. వేదోక్త కర్మ కాదు, యజ్ఞాది క్రతువులు కావు, దాన ధర్మాలు కావు, తపస్సులు కావు. ఇవన్నీ చెప్పబడిన పుణ్య ఫలాలు ఏవైతున్నాయో క్షీణించిపోతే అతిక్రమించుచున్నాడు. మరియు అనాదిగు సర్వోత్తమ స్థానమును పొందుచున్నాడు. ఏంటిది సర్వోత్తమ స్థానం? ఏమిటిది పొందేది? నీవు సాధ్య వస్తువు అనుకున్నప్పుడు ఆ అజ్ఞానము ఏదో పొందిన అనిపిస్తుంది అన్నట్టు. సిద్ధ వస్తువే అనేటువంటి మహాజ్ఞానోదయం నీవు అయిన తర్వాత ఆ మహాజ్ఞానోదయమే పొందిక. ఇంకా పొందేది ఏముండదు అక్కడ. అట్లా ఈ బ్రహ్మ స్థానమును పొందుచున్నాడంటే ఈ అనుభవము బ్రహ్మానుభవమే. ఏంటి బ్రహ్మానుభవము? నాలో నేనై ఉన్నది బ్రహ్మ చైతన్యమే అనే దృఢమైన భావననే బ్రహ్మానుభవం. భావన పొందడం కాదు, అనుభవం. ఇంత గొప్ప శ్లోకం ఇది ఉన్నది. స్థానమును పొందుచున్నాడు. ఇది భగవద్గీత అంటే ఉపనిషత్తుల యొక్క సారము, బ్రహ్మ విద్యా సూత్రము. యోగశాస్త్రి అంటే పరమాత్మునికి ఇతరంగా నీవు ఉన్నావనేటువంటి భ్రమను తూడ్చేసేటువంటిది యోగశాస్త్రము. అంత మహోన్నతమైనటువంటి కృష్ణార్జునుల యొక్క సంవాదము. అందులోపల అక్షర పరబ్రహ్మ యోగం అంటే సాక్షాత్ పరమాత్ముడు అనేటువంటి పరమాత్ముని పొందాలే అనేటువంటి భ్రమను తూడ్చేసి అయమాత్మ బ్రహ్మ భావనను కల్పించేది అక్షర పరబ్రహ్మయోగం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.